హాయ్. ఇవి ఉండ్రాళ్ళు అంటారు మీరు, మేము బొట్నీళ్ళ పాశం అంటాం. ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చేస్తారు. ఇక ఇక్కడ చూపి సోంపు, కుడకలు, ఇలాచీలు, బెల్లం, వేడి నీళ్ళు, మళ్ళీ పెసాలు అంటారు కదా. ఈ వినాయకుని చవితి రోజు పెసాలు ఇస్తారు, ఇవన్నీ వేస్తారు. చింతకాయ వేస్తారు, ఇంకా పచ్చిమిరపకాయలు, పెసాలు. ఒకరోజు నేను పెసరికాయలు నింపుకుంటా వీడియో చేసిన కదా, అవే. ఇప్పుడు దీంట్లో ఇలాచీలు, ఎందుకంటే మరుగుతాయి అని ఇది వేయాలి. ఇది మీరు ఎట్లా వేసిండ్రో వినాయక చవితికి, ఇంకా కొడువన్లకు ఇట్లా వేయాలి. వేడి నీళ్ళు కాగబెట్టి ఉడుకుతాయి. కొడువన్లకు, గడ్డపారలకు, పావుడలకు జాజు పెడతారు. మోత్కాకులల్లో పూజ, రోలుకు కూడా. ఇప్పుడు అంటే మిక్సీలు అయినాయి. రోలుకు దానికి దీనికి జాజు సున్నం పెట్టి వేస్తారు అన్నట్లు. ఇట్లా మీరు కూడా ఇట్లనే వేస్తే కామెంట్ చేయండి. ఇందులో మేము బెల్లం వేస్తున్నాం. ఇట్లా దీంట్లో కొంచెం ఆయిల్ కూడా, ఎందుకంటే అతుక్కుంటాయి కదా, కొంచెం నూనె. ఇట్లా మీరు ఇట్లా వేస్తే కామెంట్ చేయండి. మీరు ఇట్లా వేసారో వినాయక చవితి రోజు. అలాగే ఇది బెల్లం. నేను ఎందుకంటే కొంచెం ఇది దంగలేదు నాకు, అందుకని ఇట్లా నానబెట్టినా. మా ఆయన అన్నాడు కొన్ని వేడి నీళ్ళు వేసి నానబెట్టనా అంటాడు అన్నాడు. చక్కెర వేయకుండా ఈసారి బెల్లం అట్లా ఇంట్లో వేయాలి. ఇట్లా ఉడుకుతాయి. కొబ్బరి, సోంపు, ఎందుకంటే ఇవి తింటున్నాం కదా, కొందరికి గోధుమ పిండి పడది. గోధుమ పిండితో చేస్తాం కదా బొట్మిళ్ళ పాశం అని, అందుకే. ఇవి కుడుకలు, నేను 2 కుడుకలు వేసిన. మీరు ఇట్లనే వేస్తారా, ఇంతకు బాగా చేస్తారా, ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి. దీంట్లో బెల్లం, ఇది ఇట్లనే వేస్తే కరుగుతుంది అన్నట్లు. టేస్ట్ బాగుంటుందని బెల్లం వేస్తున్నా. చక్కెర ఈసారి చక్కెర తేలేడు మా ఆయన, బెల్లం తెచ్చిండు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎట్లా చేస్తారో. ఇది ఇంత అయింది. ఇది ఏమంటారు, ఉడికి దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చి బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. తిన్న తర్వాత మీకు చూపిస్తా. అయిన తర్వాత ఈ బెల్లం అనేది కరుగుతుంది, ఇది మరిగి దగ్గరికి వస్తుంది అన్నట్టు. ఇది మీకు విధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోలు అన్నీ వస్తాయి. అలాగే మీరు ఎట్లా చేస్తారో, మేము తాలకల పాశమే అంటాం వీటిని. బొట్మిళ్ళ పాశం, తాలకల పాశం అంటాము. కొందరు ఉండ్రాళ్ళ పాశం అంటారు, అవి దొడ్డుగా చేస్తారు. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.